राजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे परब्रह्मचिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशम् वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहं दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाय प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత ఉపశమ ప్రకరణము అనే దాంట్లో మనము సిద్ధ గీత అనే చెప్పుకున్నాం. ఈ సిద్ధులందరూ కూడా మాట్లాడుకునేటువంటి విధానమంతా విన్నటువంటి జనక మహారాజు తన యొక్క రాజ్యానికి తిరిగి వెళ్ళి తన యొక్క భవంతిలో ఆ రోజంతా కూడా వారు చెప్పుకున్నటువంటి ఆ మాటలన్నీ కూడా తిరిగి పునశ్చరణ చేసుకుంటూ మననం చేసుకుంటూ తనలో తానే ఈ విధంగా భావిస్తున్నాడు. అది కొంతవరకు మనం తెలియచేసుకున్నాం. ఆయన జనకుడు తన మనసులో భావనతో ఎలా ఉన్నాడంటే, ఈ ప్రపంచమును కలిగినటువంటి ప్రతి వస్తువు కూడా శీఘ్రముగా వినాశనమును పొందుచున్నది, కావున నా రాజ్యాదులు కూడా తుచ్చములే అవుతాయి. ఏలయన్నా ప్రసిద్ధములైనటువంటి పదములను తత్వదృష్టిచే నస్వరములుగానే కనపడుచున్నవి. కాబట్టి వివేకుల చిత్తము నిరంతరము విశ్రాంతి పొందేటువంటి పదార్థమెద్దియు కూడా ఈ ప్రపంచములో లేదు అన్నారు. కావున జనకుడు అనుకుంటున్నాడు, ఈ యొక్క జగత్తులు ఈ ప్రపంచములో దేన్ని చూద్దామన్నా ప్రతి వస్తువు కూడా శీఘ్రముగా వినాశనాన్ని పొందుతుంది. కావున ఆ అన్నింటిలోనూ అంతర్భాగమైన నా యొక్క రాజ్యం కూడా అందులోనిదే కనుక నా యొక్క ఈ రాజ్యం కూడా తుచ్చమే, ఇది కూడా ఏదో ఒక రోజుకి నశించిపోతుంది. కావున ఇంతకంటే గొప్ప గొప్పవైనటువంటి ఎన్నో ప్రాంతాలు, దేశాలు, లేకపోతే పదవులు ఏవైనా సరే తత్వదృష్టిచే ఆలోచన చేస్తే నస్వరములు లేనివిగానే కనపడుతున్నాయి. కాబట్టి వివేకం కలిగినటువంటి వారు ఆశ్రయించదగిన వస్తువేది కూడా ఈ ప్రపంచములో లేదు. కనుక ఎవరు ఈ యొక్క జగత్తులో దేన్ని ఆశ్రయించుదామన్నా కూడా అది నస్వరం, నశించిపోయేది. కావున సామాన్యులు, సామాన్య విధానం ఉన్నవారే వీటిని పట్టుకుని ఉంటారు తప్ప వివేకవంతులు, తత్వదృష్టి కలిగిన వారు ఆశ్రయించడానికి, పట్టుకోవడానికి ఈ జగత్తులో ఏది లేదు అని నిర్ధారణ చేసుకున్నాడు జనకుడు. మరలా ఇలా అనుకుంటున్నాడు, నేను ఏవైతే గొప్ప గొప్పవారి నేడు ఏవైతే గొప్ప గొప్పవారి శిరస్సుపై ఉన్నవో అవి కొలది దినములకు క్రింద పడిపోవచ్చున్నవి. కావున ఈ పాడు చిత్తము యొక్క రాజ్యాది వైభవ రూపమగు గొప్పతనమందు విశ్వాసము ఏలనో వచింపుము. ఇవాళ నెత్తిని పెట్టుకున్నవి రేపు కింద పడిపోతే కాలి కిందకు వచ్చేస్తున్నాయి. ఏదైతే అధికమని గొప్పదని తలుస్తున్నామో, నేడు ఏదైతే చాలా గొప్పదని నెత్తిని పెట్టుకుంటున్నామో కొంతకాలానికి ఆ విలువ లేకుండా అయిపోతున్నాయి, అధమం అయిపోతున్నాయి. ఇలా అంత గొప్పవి ఇంత అల్పత్వాన్ని పొందేస్తున్నాయి. కావున ఈ పాడు చిత్తం, ఈ మనసు యొక్క రాజ్యాది వైభవ రూపమైనటువంటి
ఈ గొప్పతనమందు కూడా విశ్వాసం ఎందుకు? ఇది మాత్రం ఎంతకాలం ఉంటుంది? ఈ రాజ్య వైభవము, నేను చక్రవర్తిని అనేటువంటి పదవి, ఇవి మాత్రం ఎంతకాలం ఉంటాయి? ఇవి కూడా నశ్వరత్వాన్ని కలిగినవే కదా! మరి ఎందుకు నా మనసు వీటి పట్ల విశ్వాసం కలిగి ఉంది? కావున వీటిని కూడా విశ్వసించవలసిన అవసరము లేదు అని నిర్ధారణ చేసుకున్నాడు. ఈ నా భోగములేమి? నా నా బంధువులు ఎవరు? బేతాళునచే బాలుని వలె ఈ మమత్వాదులు కల్పనచే నేను వ్యాకులనగుచున్నాను. కావున ఇప్పుడు నేను అనుభవిస్తున్నటువంటి ఈ భోగాలన్నీ ఎప్పటి వరకు ఉంటాయి? ఇవి శాశ్వతమా? ఈ నా బంధువులు ఎవరు? ఈ యొక్క బంధుత్వాలు ఎంతవరకు ఉంటాయి? కావున బేతాళుని చేత బాలుడు ఎలా అయితే ఆ మనసు యొక్క ప్రభావం చేత భయపడతాడో అదే విధంగా నా మనసు కూడా ఇప్పుడు వ్యాకులత్వంతో ఉంది. ఏమిటి, నేను ఇంతకాలం వీటిని పట్టుకుని ఎందుకున్నానా అని చెప్పి తనలో తనే మదన పడుతున్నాడు జనకుడు. అయితే జరామరణమును కలగజేయినదియు భయదాయకమైన భోగాదులందరి విశ్వాసమును నేనేల స్వయముగా కల్పించుకుంటున్నాను. ఈ యొక్క జరామరణములతో కూడినటువంటి ఈ యొక్క జన్మల యందు, అలాగే ఈ భోగ సముదాయముందు, వీటన్నింటి యందు కూడా నేను ఎందుకు విశ్వాసం కలిగి ఉన్నాను? ఈ బాంధవాది సంపదలన్నీయు పోవుగాక, లేక చక్కగా ఉండుగాక, వాని ఎడల నాకు పట్టుదల ఏమి? ఈ బంధుత్వాలు, సంపదలు ఇవన్నీ కూడా ఉండుగాక, ఉండుగాక, లేకుండా అయిపోగాక, కానీ వాటి ఎందు నాకెందుకింత పట్టుదల? అవేవి స్థిరం కాదు కదా. ఇవి అన్నీయు బుద్బుదముల వలె, నీటి బుడగల వలె, క్షణభంగురములై, మిథ్యారూపములై ఈ విధమున స్థితి కలిగి ఉన్నవి కదా. నీటి బుడగ ఎంతవరకు ఉంటుందో చెప్పలేనట్టుగానే ఇప్పుడు నేను సత్యమని నమ్ముతున్న ఇవన్నీ కూడా అటువంటివే కదా అని చెప్పి జనకుడు భావన చేస్తూ ఆ మహారాజాది రాజుల యొక్క మహాభోగములు, ఆ వైభవములు, ఆ పరమ ప్రేమ సహితములైనటువంటి బంధువులు అంతయు నేడు స్మరణ మాత్రమే అయిపోయినాయే. అట్టిచో ఇక ఈ వర్తమాన కాలిక భోగాదులందు విశ్వాసం ఎందుకు అన్నాడు. ఎందుకంటే జనకుడు కంటే పూర్వమే ఎంతో చరిత్ర ఉంది. కావున ఆ మహారాజాదుల యొక్క ఎంతో మంది మహారాజులు ఎంతో గొప్పగా ఈ భూమిని ఏలినటువంటి వాళ్ళు ఉన్నారు. గొప్ప గొప్ప సామ్రాజ్యాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. కానీ ఆ మహారాజాద రాజుల యొక్క మహాభోగములు, ఆ వైభవములు, ఆ విధంగానే ఆ పరమ ప్రేమ సహితములైనటువంటి బంధువులు, గతములో ఎందరెందరికో ఎన్నెందరో బంధువులు కలిగి ఉంటారు. వీరందరూ కూడా ఇప్పుడు ఏమైపోయాయి? ఆ రాజ్య వైభవాలు ఏమైపోయాయి? ఆ బంధుత్వాలు ఏమైపోయినాయి? అవన్నీ కూడా అంతయు నేడు స్మరణ మాత్రం. అదేనా? అది తెలిసినంత వరకే గుర్తు పెట్టుకుంటాం, స్మరణ చేస్తాం, గుర్తొచ్చినప్పుడు తలుచుకుంటాం అంతే. అంతకు ముందు చరిత్ర తెలియనిది అసలు స్మరణ కూడా ఉండదు. కొంతవరకు మన వెనకాల తరాల వాళ్ళు 1, 2 తరాల వరకు మనకి ఏమన్నా స్ఫురణ ఉంటే స్మరణ చేసుకుంటాం అప్పుడప్పుడు. కానీ అంతకు ముందు ఏమిటి అంటే మనకి తెలియకపోతే అసలు వారి యొక్క స్మరణ కూడా ఉండదండి. కానీ అంతకు ముందు కూడా ఉండే ఉన్నారు. అంతకు ముందు కూడా మనం అనుభవిస్తున్నటువంటి భోగాలు, భాగ్యాలు, రకరకాల సంపదలు, ఈ గృహాలు, ఆరామాలు అన్నీ ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అప్పుడు కూడా అనుభవించారు. ఇప్పుడు మనం ఎంతో గొప్పగా భావిస్తున్న వీటన్నిటినీ కూడా మన పూర్వీకులు కూడా అనుభవించినవి. ఎప్పుడో ప్రాచీన కాలము నుంచి కూడా మనకి వైభవాలు ఉన్నాయి అని చెప్పి నేటి చరిత్రలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎన్నో త్రవ్వకాల ద్వారా సింధు నాగరికత, భారతదేశంలో సింధు నాగరికత ఉండేది. అప్పట్లోనే మన దేశం ఎంతో ప్రగతిపదంగా, చాలా ఐశ్వర్యవంతంగా ఉండేది. ఇటువంటి చరిత్ర అంతా కూడా మనకి ఉంది. అలాగే మనకి చరిత్రలో ఉన్నటువంటి మహారాజుల చరిత్రలు ఎన్నో చదువుకుంటూ ఉంటాం. ఇలా ఎంతమందియో గమనిస్తూ ఉంటే మరి ఇంతకీ వారందరూ వేరి, వారు అనుభవించిన ఆ రాజ్యాలు ఏవి, భోగాలు ఏవి, వారి చుట్టూ ఉన్నటువంటి బంధువులు ఏరి, ఇవన్నీ స్మరణ మాత్రమైపోయాయి కదా. అంతయు నేడు స్మరణగా మిగిలిపోయాయి కదా. అటువంటప్పుడు అవన్నీ ఆ విధంగా అయిపోయినప్పుడు ఇప్పుడు నాది నేను అనుకుంటున్నటువంటి ఈ వర్తమాన కాలంలో ఉన్నటువంటి
ప్రస్తుతానికి నేను అనుభవిస్తున్నటువంటి ఈ రాజ్యము, భోగాలు ఇవి మాత్రం ఎలా శాశ్వతమవుతాయి? మరి ఎందుకు వీటి యందు విశ్వాసము అని ప్రశ్నించుకుంటున్నాడు జనకుడు. ఇదే ప్రశ్న ఎవరికి వాళ్ళం వేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇది గమనించే మనకి జ్ఞానోదయం కావాలి, వైరాగ్యం పుట్టాలి. గతములో మన కళ్ళ ముందున్న వాళ్ళు ఇరియలు లేరు. ఇంతకు ముందు మన తాత ముత్తాతల చరిత్రలు వింటున్నాం తప్ప అవేవి మనకు తెలియదు. వాటి సంబంధించిన గుర్తులు కూడా లేవు ఇప్పుడు. మరి అవన్నీ మనం కోల్పోతున్నాం. అవన్నీ లేకుండా అయిపోయినప్పుడు ప్రస్తుతానికి ఉన్నామనుకునే మనం మాత్రం ఉంటామా? మన చుట్టూ ఉండేటువంటి ఈ భోగాలుంటాయా? ఈ గృహాలుంటాయా? బంధుత్వాలుంటాయా? ఏవి ఉండవు. నేటి వర్తమాన కాలము రేపటికి భూతకాలం అయిపోతుంది. అంటే గడిచిపోయిన కాలం అయిపోతుంది. ఇలా మనం గమనించుకుంటే ఈ కాల చక్రములో అన్నీ కూడా దాంట్లో లయత్వాన్ని పొందుతూనే ఉంటాయి అని గమనించుకుని, పూర్వకాలపు ఆ రాజుల యొక్క ధనములు ఇప్పుడు ఎచ్చటికేగినవి? వారు అనుభవించినటువంటి ఆ భోగాల్లే, వారు సంపాదించినటువంటి ధన సముదాయాలన్నీ ఇప్పుడు ఎచ్చటికేగినవి? మరియు పూర్వము బ్రహ్మదేవునిచే సృజింపబడిన ఆ అనేక జగత్తులు ఇప్పుడు ఎక్కడున్నాయి? ఎన్నో మార్లు ఎన్నో జగత్తులు సృష్టించబడ్డాయని చెబుతున్నారు. యుగ యుగాలుగా జరుగుతున్న ఈ చరిత్రలో ఎన్నో మార్లు సృష్టి వచ్చింది, ఎన్నో మార్లు ప్రళయం వచ్చిందని చెబుతున్నారు. ఇంతకీ వారు సృష్టించిన ఆ జగత్తులన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి? అవన్నీ నశించిపోయినవి. ఇక ఈ ఈ నా ధనాదులందు నాకెందుకు విశ్వాసం? అవన్నీ అంత గొప్పవే నశించిపోగా, సృష్టిలే నశించకపోగా, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ సామాన్యమైన వాటి ముందు తలుచుకుంటే ఇది చాలా చిన్నది. వీటి యందు నాకెందుకు ఇంత విశ్వాసము అని ప్రశ్నించుకుంటున్నాడు జనకుడు. జనకుడు ఒక చక్రవర్తి, ఒక రాజ్యానికి అధినేత. ఆయనే తన రాజ్యాన్ని చాలా అల్పంగా భావిస్తూ, తృణప్రాయంగా చూస్తూ, ఇదంతా లెక్కలోనిది కాదు కదా వాటి ముందు అనుకుంటున్నాడు. కానీ మనకున్నది చెప్పాలంటే జనకుడు ముందు తలుచుకుంటే చాలా అల్పం. కానీ మనం వీటిని చూసి అహంకరించుకుంటూ ఉంటాం. గొప్పగా ఉన్నాం అనుకుంటాం. శాశ్వతం అనే నమ్మకంతో ఉంటాం. కానీ ఇటువంటి మాటలు వింటున్నప్పుడైనా మన అంతరంలో ప్రశ్న పుట్టాలి. పుట్టి వీటి యందు మమకారం అనేది తెంచుకోగలిగి ఉండాలి. యథార్థము కాదు, కొత్త కాలం మాత్రమే, పరిమితం మాత్రమే. కావున శాశ్వతమైనది ఏంటా అని ఎతుక్కోవాలి ఎవరికి వాళ్ళు. కావున నీటి యందు బుడగల వలె లక్షల కొలది ఇంద్రులు కాలగర్భంలో నశించిపోయారు. సరే, మానవులను వదిలేయండి. ఎంతో మంది ఇంద్రులు పుట్టారట. ఎంతో మంది ఇంద్రులు పరిపాలన చేశారు. అలాగే వారందరూ కూడా కాలగర్భములు నశించిపోయారు. అంటే మానవుడి యొక్క ఆయుష్ని బట్టి చూస్తే ఇంద్రుడి యొక్క ఆయుష్ చాలా గొప్పది. బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ఇంకా గొప్పది. అయినప్పటికీ కూడా ఇప్పటికి ఎందరో ఇంద్రులే మారారట. ఇక నా ఈ స్వల్ప జీవితము శాశ్వతమని తలంచి అందు నేను విశ్వాసము కలిగి ఉన్నచో సాధువులు అంటే విజ్ఞులు నన్ను చూచి నవ్వుతారు. అంతటి ఇంద్రులే ఎంతో మంది మారినప్పుడు నేను ఎక్కడుంటాను? నా ఈ రాజ్యము శాశ్వతమా? ఇది శాశ్వతమని నమ్మి ఉంటే నన్ను చూసి విజ్ఞులైనటువంటి వారు హేళన చేస్తారు అని వాపోతూ, ఇంద్రులే కాదు, కోట్ల కొలది బ్రహ్మదేవులు కూడా గతించిపోయారట. ఇంద్రుని కంటే గొప్ప ఆయుష్ బ్రహ్మదేవుడిది. కానీ ఎంతో మంది బ్రహ్మదేవుళ్ళే గతించిపోయారు. సృష్టి పరంపర అనేకములు గడిచిపోయాయి. అనేక సృష్టిలు వచ్చాయి, అనేకములు లయించిపోయాయి. అనేక రాజులు దుమ్ము వలె ఎగిరిపోయారు. ధూళి వలె ఎంతో మంది రాజులు అసలు ఎక్కడా కూడా కనీసం లెక్కలో కూడా రాకుండా ఆ యొక్క కాలగర్భంలో కలిసిపోయారు. ఇక నా జీవితమునందు విశ్వాసమేలా? సంసారమనే రాత్రి ఎందని దుస్వప్నభూతములగు దృశ్య విషయములందును దేహ అహంకార మమకారాది భ్రమయందును నేను విశ్వాసము కలిగి ఉన్నచో అట్టి నా అవివేకమునకు ధిక్కారముగాక. ఇంత గుర్తించి, ఇంత తెలుసుకుని, ఇంత విన్న తర్వాత కూడా నేను ఈ సంసారమే శాశ్వతం అనుకునే నమ్మకం కలిగిన ఉంటే కనుక
దీని ఎందే మమకారము భ్రమని పెంచుకుని ఉంటే కనుక అట్టి నా అవివేకానికి ధిక్కారముగాక అని చెప్పి జనకుడు భావిస్తూ, ఈ పుత్రాదులు, ఆ ధనాదులు, ఈ దేహేంద్రియాదులు, ఈ మున్నగు వాని కల్పనయంతయు కూడా వ్యర్థమై అసద్రూపమై ఉన్నది. నేనీ అహంకారమనే పిశాచముచే మోహితునై ఇంతకాలము అజ్ఞాని వలె పడి ఉన్నాను. కావున ఈ పుత్రులు, మిత్రులు, ధనము, ఈ దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా మున్నగువాని అన్నీ కూడా కల్పన. ఈ కల్పన అంతయు కూడా వ్యర్థమై అసలు లేనివై ఉన్నాయి, అసద్రూపములై ఉన్నాయి. నేను ఈ అహంకారం అనేటువంటి పిశాచము చేత మోహితుడై ఉన్నాను ఇంతకాలము. మోహితుడై ఇంతకాలము అజ్ఞానివనే పడి ఉన్నానే. అయ్యో, క్షణ నిమిష ముహూర్తాది సూక్ష్మకాల పంక్తిచే ఈ ఆయుష్ క్షణ క్షణము చిన్నమైపోవుట చూచియు దాని గురించి నేనేలా విచారణ సలుపుటలేదు. అయ్యో, ఈ యొక్క ఉన్నటువంటి ఆయుష్ అనుకుంటామే, ఇదంతా కూడా క్షణ క్షణానికి పడిపోతుంది. క్షణానికి క్షణానికి, నిమిష నిమిషానికి, ముహూర్తాది సూక్ష్మకాల పంక్తి చేత ఈ ఆయుష్ క్షణ క్షణము కూడా చిన్నమైపోతుంది, తగ్గిపోతుంది, కరిగిపోతుంది. ఆ విధంగా తరిగిపోతున్నటువంటి దీన్ని గుర్తించి నేనెందుకు విచారణ చేసుకోవట్లేదు? ఈ ఉన్నపాటి కొద్దిపాటి ఆయుష్లోనే నేనేమి పొందాలో, నేను దేన్ని ఆశ్రయించాలో తెలుసుకోపోతే ఇంక ఈ జీవనం వ్యర్థం కదా అని చెప్పి జనకుడు భావిస్తూ, ఏ దేవునిచే బ్రహ్మాదులు కూడా బ్రహ్మాండాసమున ప్రతిమల వలె కావింపబడ్డారో, విష్ణాదులు యుద్ధానిచే క్రీడా కందుకము వలె ఆకాశమున యుద్ధాది వ్యవహారములందు ప్రవర్తింప చేయబడుచున్నారో, ఏది మహారుద్రును కూడా భక్షించి వేచునో అట్టి కల్పనారూపమైన కాలమందు ఓ జీవితాశ నీవేన నా ఎదుట విజృంభించుచున్నావు అన్నారు జనకుడు. ఏమంటున్నాడంటే, ఏ యొక్క శక్తి చేత, ఏ దేవుని చేత, దాన్ని మీరు ఏమైనా అనొచ్చు, శక్తి అనొచ్చు, చైతన్యం అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, ఆత్మ అనొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఏ దేవునిచే, కానీ అన్నింటికంటే అతీతమైనది, దానికంటూ ఇంకొకటి లేనిది, ఏకమైనది, సత్యమైనది కనుక ఏ దేవుని చేత ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నారని చెప్పబడుతున్నటువంటి, సృష్టికర్త అని చెప్పబడుతున్నటువంటి ఈ బ్రహ్మాదులు బ్రహ్మాండ ఆసనమున ప్రతిమల వలె కావించబడ్డారో అంటే వారిని అక్కడ నియమించారు. ఆ శక్తి ప్రభావం చేతే, ఆ చైతన్య ప్రభావం చేతే బ్రహ్మదేవుడు కూడా సృజింపబడ్డాడు, నియమింపబడ్డాడు. కావున ఈ యొక్క జగత్తులో ఈ యొక్క వ్యవహారాలన్నీ చక్కబెట్టుడు కొరకు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్కరిని ఎలా అయితే నియమిస్తామో, ఒక రాజుగారుండి ఆ రాజుగారు తన రాజ్యాన్ని పరిపాలన చేసే విధానములో తన దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను ఎలా అయితే ముఖ్య కార్యాలకు నియమిస్తారో, ఒకరిని మంత్రిగాను, ఒకరిని సైన్యాధ్యక్షుడుగాను, ఒకరిని కోశాధికారిగాను, ఇలాగా అనేక పదవులు ఇచ్చి రాజ్య పరిపాలన చేస్తారో, ఈ విధానము అలనాడే కాదు ఇప్పుడు కూడా ఉందండి. మనకి కూడా ఈ ప్రజాస్వామ్యమైనటువంటి ఈ పరిపాలనలో కూడా మనం గమనిస్తే ఏ ఒక్క వ్యక్తి కూడా దీన్ని పరిపాలన చేయడం లేదు. అనేక మంది యొక్క సహకారంతో జరుగుతూ ఉంటుంది. అయితే ఇది కూడా బ్రహ్మాండ నాయకుడైన భగవంతుడు కూడా ఇదే న్యాయం, ఆయన వర్తింపజేసిన న్యాయాన్ని మనం అనుసరిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మిగతా అందరిని నియమిస్తే వాళ్ళందరి పర్యవేక్షణలోనే రాజ్య పరిపాలన జరుగుతుంది. కానీ బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ విషయంగా తీసుకుంటే ఆయనే తన శక్తి చేత వీళ్ళందరినీ సృజించి పరమాత్మ యొక్క తత్వంతో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క విధానంలో, తన యొక్క శక్తిని భిన్న భిన్నంగా అందరిని వర్తింప చేస్తూ తానే సర్వమై జగత్తుని పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే ఏ రూపములైనా ఉన్నది ఒకటే తత్వం, ఉన్నది ఒకటే శక్తి కనుక ఆ శక్తియే బ్రహ్మదేవుడు అని చెప్పబడేటువంటి రూపంతో కలిగిన సృష్టికర్త బ్రహ్మగా ఉంటూ సృష్టి చేస్తుంది. అదే శక్తి
అదే చైతన్యం, అదే భగవంతుడు. ఈ యొక్క సృష్టించబడినటువంటి ఈ జగత్తునంతటినీ కూడా స్థిరంగా పరిపాలన చేయాలి. దీనంతా సమర్థవంతంగా తీర్చిదిద్దాలి కనుక విష్ణు తత్వంతోటి జగత్తునంతటినీ కూడా పాలించేది కూడా అదే శక్తి. విష్ణు తత్వంతో ఉండేది కూడా అదే శక్తి. అక్కడ బ్రహ్మై సృష్టి చేస్తున్నాడు, ఇక్కడ విష్ణువై పాలన చేస్తున్నాడు. అలాగే రుద్రుడై లయత్వాన్ని పొందుతున్నాడు. ఈ యొక్క లయత్వ స్థితిని ఏదైతే ఉందో అది రుద్రత్వంతో మళ్ళీ అదే శక్తి వహిస్తుంది. ఇందుకీ బ్రహ్మ విష్ణు శివుడు మహేశ్వరులు అని చెప్పబడేటువంటి ముగ్గురులో ఉన్నది ఒకే ఏకశక్తి. కానీ ఈ ముగ్గురి కంటే కూడా అతీతమైనది ఏదైతే ఉందో అదే పరబ్రహ్మం. ఆ శక్తియే ఇన్ని దేవతామూర్తుల్లోకి ప్రసరించి ఈ విధముగా ఈ జగత్ కార్యాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. ఇది గమనించాలి. కావున ఇక్కడ మనం ఇది వేరు అది వేరు అది వేరు అనుకుంటాం, కానీ వీటన్నింటికి అతీతమైనది ఏదైతే ఉందో కానీ గమనించాలి. బ్రహ్మదేవులు మారిపోతారు, విష్ణువులు మారుతారు, రుద్రులు కూడా మారుతారు. ఇది మనకి భగవద్గీతలో మరి విభూతి యోగములో చెప్పడం జరిగింది. ఆదిత్యానాం విష్ణువు, ఆదిత్యులు అనబడే వారిలో విష్ణువుగా ఉన్నాను. అలాగే రుద్రాణం శంకరచ్చాస్మి, రుద్రుల్లో శంకరుడు అనేవాణ్ణి ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి? వాళ్ళు కూడా ఇలా కొంతకాలము ఎంతవరకు జరగాలి, ఏదో మహాప్రళయకాలం వచ్చే వరకు ఒక్కొక్కరుగా దీనికి నియమింపబడుతూ అలా పరిపాలన చేస్తూ మళ్ళీ ఆ తత్వాలు మూడు ఏకమైపోయి అనంతమైపోయి మరలా సృష్టి వచ్చినప్పుడు మరలా విభజింపబడి మళ్ళీ కార్యాన్ని నిర్వర్తించడం జరుగుతుందని గమనించాలి. కావున ఏదైతే ఇలా సర్వాన్ని కూడా సమర్థవంతంగా చేయటానికి ఏ శక్తి అయితే ఉందో, ఏదైతే మహారుద్రులు కూడా తనలో కలుపుకుంటుందో అట్టి కల్పనారూపమైన కాలమందు ఓ జీవితాశ నీవేళ నా ఎదురు విజృంభించుచున్నావు. ఇంత గొప్పదైన ఇంత తత్వము అనంత తత్వం ఉండగా జీవితం అనే చిన్న ఆశ, ఈ జీవితం ఏదో యథార్థము నిత్యము అనేటువంటి భ్రాంతి భ్రమ ఏదైతే ఉందో ఎందుకు నువ్వు ఇలాగా అనవసరంగా విజృంభిస్తున్నావు? నువ్వు అసలు ఉన్నావా లేవా? నీకు అసలు దాని ముందు చిరునామా ఉందా? లేదు కదా. అనంతమైన ఆ తత్వం ముందు నువ్వు ఎంతటి వాడివి? అసలు నీకు ఎక్కడా విలువ లేదు, కానీ ఎందుకు నేనున్నానని అహంకరిస్తున్నావు అని చెప్పి ప్రశ్నించుకుంటూ దినమును నిరంతరము వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. ప్రతిదినము తెల్లవారింది, ఈరోజు ఈ యొక్క రోజు, ఈ రోజు ఫలానా వారము, తిథి, నక్షత్రం, సమయం ఇవన్నీ కూడా ఎవరు పెట్టుకున్నామండి? గణాంకాలన్నీ కూడా మానవుడే తన మేధస్సుతోటి ఇవన్నీ నియంత్రించి ఈ కాల గమనాన్ని మనకు వర్తింప చేసుకోవాలి కనుక కాలానుగుణంగా దానికి కొంత విధానములో ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఇలా ఏర్పాటు చేశారు. నిజానికి అనంత కాలములో ప్రత్యేకత ఏమీ లేదు. ఈ రోజు ఆ రోజు, ఈ రోజు ఈ తిథి, ఆ రోజు ఆ వారం, ఇది అని ఏమీ లేదు. ఒకటే కాలం అండి, ఏక కాలం. కావున దినములనే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దోషరహితమైనటువంటి ఆనంద రూపమైన సద్వస్తువు లభించిన దినము ఒక్కటైనా నేటి వరకు ఉందా? అయ్యో, ప్రతిరోజు తెల్లవారుతుంది, రాత్రి అవుతుంది, దినాలు మారిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది, కానీ దోషరహితమైనటువంటి ఆనందరూపమైనటువంటి సద్వస్తువైనటువంటి బ్రహ్మము అంటే భగవంతుడు లభించిన దినము ఒక్కటైనా ఉందా? అయ్యో లేదే. అంటే నా యొక్క జీవనం అంతా వ్యర్థం కదా అని చెప్పి జనకుడు తలపోస్తూ సరస్సునందు సారపక్షుల వలె జనులందరి చిత్తమునందును భోగమలే స్ఫురించుచున్నవి కానీ ఆత్మ సాక్షాత్కారం కానే కావట్లేదే. ఆ యొక్క సరస్సులో విహరించేటువంటి ఆ పక్షులు, ఆ సార పక్షులన్నీ ఎలా అయితే ఆ జలాన్ని పట్టుకుని అలా అందులోనే క్రీడిస్తూ ఉంటాయో, ఈ జనులందరి చిత్తములో కూడా భోగములే స్ఫురిస్తున్నాయి కానీ ఆత్మ సాక్షాత్కార విషయంగా ఇంత కూడా స్ఫురణకు రావడము లేదే, ఆ ఇచ్చ కలగడము లేదే. అష్ట కష్టము నుండి అధిక కష్టమును
అంటే అల్ప కష్టము నుండి అధిక కష్టమును, అల్ప దుఃఖము నుండి అధిక దుఃఖమును పొందినప్పటికీ ఇంతవరకు సంసారం ఎడల నేను విరక్తును కాక ఇంటిని. ఆ అధమ చిత్తున్నగు ఈ నాకు ధిక్కారముగుగాక. చిన్న ఆపదనుకుంటే పెద్ద కష్టాన్ని పొందాం. చిన్న ఆపద నుంచి పెద్ద ఆపద వరకు. అలాగే చిన్న దుఃఖము నుంచి పెద్ద దుఃఖం వరకు అనుభవిస్తూనే ఉన్నాను. ఎన్నెన్నో అనుభవిస్తూ కూడా సంసారం పట్ల నాకు వైరాగ్యం రాలేదే, విరక్తి కాలేదే. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ అందులో పడే కొట్టుకుంటున్నామే, అదే కావాలని కోరుకుంటున్నామే. ఎందుకొచ్చింది ఇది అనేటువంటి భావన కలగటం లేదే. ఆహా! అధమ చిత్తున్నగు ఈ నాకు ధిక్కారమగుగాక అని జనకుడు అనుకుంటున్నాడు. మరి మనం ఎలా భావించాలి? నిరంతరము అందులోనే మునిగి తేలుతున్నాం. ఏ రోజు దాని యొక్క విషయంగా వైరాగ్యాన్ని పొందుటలేదు. అర్థం చేసుకోవట్లేదు, గమనించటం లేదు. ఆ కష్టాన్ని కూడా కష్టంగా భావించటం లేదు. దాన్ని ఇష్టంగా భరిస్తున్నాం. అందులోనే పడి ఉంటున్నాం. కానీ అంతకంటే గొప్పదైనటువంటి అమృతతుల్యమైనటువంటిది ఉందా అనే ప్రశ్న కలగకపోతే ఆ జన్మ నిరర్థకమేనండి. కావున ఏ ఈ రమణీయ పదార్థములందు నేను మహాప్రీతి కలిగి ఉన్నాను అవన్నీ కూడా నశించిపోతున్నాయే. నేను ఇప్పటి వరకు దేన్నైతే ఎక్కువగా మహాప్రేమతోటి ప్రియత్వ భావన కలిగి ఉన్నాను, సక్తత కలిగి ఉన్నాను. పదార్థాలే కాదు, వస్తువులే కాదు, అలాగే వ్యక్తులే కాదు, ఏవైనా సరే కాలగమనంలో కలిసిపోతున్నాయే. నేను ఇంత ప్రేమిస్తున్నాను, ఇంత ప్రేమగా ప్రియత్వంగా ఉన్నాను కదా, ఏమైనా నిలిచిపోతున్నాయా అంటే ఏమీ నిలవడం లేదు. అన్నీ నశించిపోతున్నాయి. ఇక ఈ దృశ్య ప్రపంచమున చిరస్థాయి అయినటువంటి ఉత్తమ వస్తువు ఏది కలదు? ఎప్పటికీ నశించినటువంటి, ఎప్పుడు ఉండేటువంటి, ఎప్పటికీ మార్పు లేనటువంటి వస్తువు ఏదైనా ఉందంటారా అసలు ఈ జగత్తులో? అంటే ఏదియూ లేదే. అలాగే ఏది మధ్యకాలమందును, ఏది అంతమునందును, ఏది విచారింపని కారణము చేత మనోహరముగా తోచుచున్నదో, అంటే ఏదైతే మధ్యకాలమునందును, అంతమునందును విచారింపని కారణము చేత, సరైన అవగాహన లేకపోవడం చేత అది మనసుకి చాలా రంజకంగా అనిపిస్తుంది, సత్యంగా తోస్తున్నది. కానీ అది అంతయు కూడా, ఈ విషయాదులన్నీ కూడా వినాశం అనేటువంటి మలముచే దూషితమై ఉండుటచే అపవిత్రమే అగును. నువ్వు ఇంత ప్రియంగా చూసే ఇవన్నీ కూడా అపవిత్రమే. ఎందుకంటే వాటన్నింటిలోనూ కూడా వినాశనము అనేటువంటి అపవిత్రత ఉంది. ఆ యొక్క మలము చేత దూషితంగా ఉన్నాయి. ఎంతో గొప్పవిగా భావిస్తాం. ఎంతో మనసుకు రంజకంగా ఉండే విషయాలు ఉంటాయి. మనం ఎంతో సక్తతతో ఉండేటువంటి విధానం ఉంటుంది. వ్యక్తులు ఉంటారు, వస్తువులు ఉంటాయి. ఇండుగా మనం ఎంతో రాగంతో ఉండి ఇవేవి కూడా చివరికి వినాశనం అనే దోషము చేత కొట్టబడుతున్నాయి. కావున ఇవన్నీ అపవిత్రములయ్యి ఉన్నాయి. ఏ ఏ పదార్థమునందు మనుజుడు తన విశ్వాసమును బంధించుకొనుచున్నాడో ఆయా పదార్థములందు తరచూ దుఃఖమే అతనికి కలుగుచుండట కాంచుచున్నాము. వాస్తవానికి యథార్థం. ఎందుకంటే ఏ ఏ పదార్థములందు మనుజుడు తన విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ఉన్నాడు అంటే తాను ఆ విశ్వాసంతో బంధించుకుంటూ ఉంటాడు. ఇది నిజం, ఇది నిజం, ఇది సత్యం, ఇలానే ఉంటాము అనేటువంటి భావాన్ని పెంపొందించుకుంటూ, బంధించుకుంటూ, తానే ఆ యొక్క బంధనాలు పాలు చేసుకుంటూ సక్తత కలిగి ఉంటాడు. ఎవ్వరూ బంధించరండి. వాస్తవానికి మనమే బంధించుకుంటూ ఉంటాం. అయితే ఇంత విశ్వాసించిన వీటన్ని ఆయా పదార్థముల యందు కూడా తరచూ దుఃఖమే అనుభవిస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా విరక్తిని పొందడు. మరల ఆ దుఃఖాన్ని పక్కన పెట్టి అదే కావాలని కోరుకుంటాడు. దానికోసమే పరుగులు పెడతాడు. మొన్న ఈ విధమైనటువంటి దుఃఖాన్ని పొందాను కదా, దాని విధానంలోకి ఇంకా వెళ్ళకూడదు అనుకోడు. అనుకున్నా అది నిలవదండి. మరల అటువైపు వెళుతుంటాడు. ఈ విధంగా మానవుడికి ఎన్నటికీ కూడా వైరాగ్యవంతుడు కాలేకపోతున్నాడు. ఒకవేళ వైరాగ్యం కలిగినా నిలుపుకోలేకపోతున్నాడు. నక్క నల్లేరు కాయలు తిన్నట్టు అంటారు.
అంటే అది తిన్నప్పుడు అది చాలా బాధ పెడుతుంది దాన్ని. కానీ అది అధికంగా తినేస్తుంది. కానీ ఇంకెప్పుడు నేను తినను అనుకుంటుందట. కానీ మరలా అది వచ్చి ఎక్కడో చోట పడుకుని అటు ఇటు పొరలి కొంతసేపు అయిన తర్వాత అవన్నీ అరిగిపోతే మరలా రేపటికి మళ్ళీ అదే పని చేస్తుందది. మానవుడి పరిస్థితి కూడా అదేంటి. ఏదైతే వద్దనుకుంటామో, కాదనుకుంటామో, కొన్ని కారణాల వల్ల ఇంక వాటి వైపు వెళ్ళకూడదనుకుంటాం. కానీ ఎంత మాత్రం అనుకూలత మళ్ళీ కనిపించిందంటే, ఏదైతే వద్దనుకున్నామో వాటిని పట్టుకుంటాం మరలా. వాటి వలలో పడిపోతూ ఉంటాం. నిన్న వదిలేసిన దాన్ని ఇవాళ కోరుతూ ఉంటాం. ఇదే మనకొచ్చేటువంటి వైరాగ్యం అనేది చాలా అల్ప వైరాగ్యాలు. స్థిరమైన వైరాగ్యాలు కాదండి. ఇలా మనకి జీవితంలో చాలా వైరాగ్యాలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలొచ్చినప్పుడు, రకరకాల పరిస్థితుల్లో వైరాగ్యాలు వస్తూ ఉంటాయి. దాన్నే శ్మశాన వైరాగ్యం అంటారు, ప్రసూత వైరాగ్యం అంటారు, అనారోగ్యం వచ్చినప్పుడు వైరాగ్యం వస్తుంది. ఇలా రకరకాలు. కానీ అవన్నీ ఉపశమనం పొందాయనుకోండి అక్కడితోటి వదిలేస్తారు. మర్చిపోతారు. ఈ వైరాగ్యాలేవి నిలవవండి. కావున గమనించాలి, విచక్షణ కావాలి, విచారణ ఫలాన్ని పెంపొందించుకోవాలి. కావున వదిలేసిన దాన్ని మళ్ళీ పట్టుకోవడం ఏమిటి అనేటువంటి ప్రశ్న రావాలి. వస్తేనే మనం నిలుపుదల కాగలుగుతాం. కావున మనుజుడు బాల్యకాలమున కేవలము అజ్ఞానము చే పీడితుడవుతూ ఉంటాడు. మానవుని యొక్క ఆయుష్షు ఎలా తరుగుతుందో చెప్తున్నారు. బాల్యావస్థ కొంతవరకు నడుస్తుందండి జన్మకొచ్చిన తర్వాత. కానీ అప్పుడు వారికి వివేకం ఉండదు. ఎందువల్ల? ఆ బాల్య అవస్థ వల్ల అజ్ఞానము చేత పీడితుడవుతూ ఉంటాడు. కావున ఆ కాలం అలా గడిచిపోతుంది. సరే, ఆ కాలము గడిచిన తర్వాత యవ్వని కాలములో వచ్చింది. యవ్వన కాలములో మన్మధుని చేత బాధింపబడుతూ ఉంటాడు. వార్ధక్యములో కుటుంబ చింతన చేత పీడితుడవుతాడు. ఇక అట్టి జనుడు తన ఉద్ధరణ గురించి ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు? సమయమేది? బాల్యం అలా గడిచిపోయింది. యవ్వనం ఇలా గడిచిపోయింది. వార్ధక్యము కుటుంబ పాలనలో గడిచిపోయింది. ఇంక భగవంతుని గురించి తన్ను తాను ఉద్ధరించుకునే ప్రయత్నం ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు చేయగలుగుతాడు? అని ప్రశ్నిస్తూ, అలానే ఆది అంతములందు అసత్తైనదియు, భోగకాలమందును రసహీనమైనదియు, దారిద్ర్య రోగ వార్ధక్యాది విషమ దశలచే దూషితమైనదియు, అసారమైనను అజ్ఞాన కారణమున సారభూతముగా గ్రహింపబడినది అయినటువంటి ఈ సంసారమును దుర్బుద్ధి ఏల కాంచలేకపోతున్నాడు, తెలుసుకోలేకపోతున్నాడు. కావున ఇది ఎలాంటిది సంసారము? సంసారము అంటే ఈ యొక్క మనసుతోటి ఎంతవరకు మనం సఖ్యత కలిగి ఉంటామో అంతవరకు సంసారం ఉంటుంది. ఈ మనస్సు జగత్తుతో ఎంతవరకు సంబంధం పెట్టుకుని సత్యమని నమ్మి ఉంటుందో అంతవరకు ఉండేదే సంసారం. కానీ సంసారానికి ఆది లేదు, అంతము లేదండి. అంటే మనస్సు చలించక ముందు ఆది దానికి పుట్టుక లేదు. అది బయటికి వస్తేనే, అది చలనమైతేనే, దానికి కాంక్ష పుడితేనే ఇది మొదలవుతుంది. కనుక దానికి ఆది ప్రారంభములో లేదు. అలాగే మనసుకి జ్ఞానోదయం అయిందనుకోండి, అప్పుడు కూడా ఉండదు. అలానే మనం ఏది నమ్మినా కొంతకాలమే ఉంటుందది. కొంతకాలమే కనిపిస్తుంది. కొంతకాలమే అనుభవిస్తాం. ఎప్పుడు ఉండేది లేదు. కావున ఆది అంతములందు అసత్తు లేనిదైనది. భోగకాలమందు కొంతకాలం దీన్ని అనుభవిస్తాం. అనుభవించేటప్పుడు కూడా ఇది పూర్తిగా చెప్పాలంటే ఆనందదాయకమైనదా ఇది అంటే కాదండి. దుఃఖ మిశ్రితంగా ఉంటుంది. ఎక్కువ శాతం దుఃఖాన్ని కలగలుపుకునే అనుభవానికి వస్తుంది. కావున రసహీనమైనది, దారిద్ర్యము, రోగము, వార్ధక్యము ఇత్యాది దుఃఖముల చేత, విషమ దశల చేత దూషితమై ఉన్నది ఈ అనుభవించేటటువంటి స్థితిలో కూడా. తెలుసుకోకుండా అదే నిజమని అనుభవిస్తున్నప్పుడు కూడా అందులో ఎన్నో దోషాలతో కూడి ఉందది. దారిద్ర్యం ఉంది, రోగం ఉంది, వార్ధక్యాది విషమ దశలన్నీ కూడా దాని అంతర్భాగాలు. అసారమైనప్పటికీ కూడా అజ్ఞాన కారణమున సారవంతముగా గ్రహింపబడుతూ ఉంటుంది. యథార్థానికి ఇది సారము లేనిదే, కానీ అజ్ఞాన కారణం వల్ల ఇది సారవంతంగా అనిపిస్తూ ఉంటుంది. కావున అటువంటి సంసారాన్ని దుర్బుద్ధి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు, కాంచలేకపోతున్నాడే, అయ్యో దీనిగా గుర్తించలేకపోతున్నాడే. అలానే
రాజసీయ అశ్వమేధాదులను వందల కొలది యజ్ఞములు ఆచరించినప్పటికీ కూడా బ్రహ్మదేవాదులకు భోగ్యముకు మహాకల్పాంతము వరకైన స్వర్గము సంప్రాప్తించునేమో కాని అంతకంటే అధికముగా ఏమీ రాదు. అదియో అనంతకాలమందు క్షణకాల భోగ్యప్రాయమై అల్పమైనదే అవుతుంది. కావున ఎంతో మంది రాజులు ఎంతో కృషి చేసి ప్రయత్నముతోటి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి చేస్తూ ఉంటారు. రాజసూయ యాగం చేస్తే గొప్ప స్థితి ఏర్పడుతుందని, అశ్వమేధ యాగం చేస్తే ఎంతో మహా గొప్ప స్థితి అని చెప్పి భావన చేసి వందల కొలది యజ్ఞాలు చేస్తూ ఉంటారు. 100 అశ్వమేధ యాగాలు చేశాడు అనుకోండి, వారికి వచ్చే ఫలం ఏమిటి? భూమి మీద ఒక అశ్వమేధం చేయటమే చాలా కష్టం. కానీ 100 అశ్వమేధాలు చేశారు అంటే దేవేంద్ర లోకములు ఇంద్రుడికి భీతి. ఎందుకు అంటే 100 అశ్వమేధాలు చేసిన వాడు ఒక ఇంద్ర పదవికి అర్హుడటండి. మరి ఇంద్రుడు సరే 100 అశ్వమేధాలు చేసి ఒక ఇంద్ర పదవిని సాధించాడు. కానీ ఆ ఇంద్ర పదవి శాశ్వతం అండి, అది కూడా ఉండదు. ఇంతకు ముందు చెప్పారు, అనంతకాలములో ఎన్నో వందలు లక్షలు ఇంద్రులు పుట్టారు, గతించారు. వారి వారి విధి విధానములు కొంతకాలము పాలించారు, గతించారు. అటువంటి ఇంద్రుల్లో ఒకటి అవడం వల్ల ప్రయోజనం ఏముంది? కావున ఈ యొక్క రాజసీయ అశ్వమేధాదులనే వందల కొలది యజ్ఞాలను ఆచరించినప్పటికీ కూడా వారికి లభ్యమయ్యేటువంటి భోగమైన ఆ బ్రహ్మదేవాదులకు భోగ్యము ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతే వారు బ్రహ్మదేవుడు అంతటి వారు కావచ్చు, సృష్టికర్తగా నియమింపబడవచ్చు. కానీ ఆ బ్రహ్మలు కూడా మారుతారు కదా, ఆ విష్ణువులు కూడా మారుతారు కదా. కావున బ్రహ్మదేవాదులకు భోగ్యముకు మహాకల్పాంతం వరకైనా స్వర్గము సంప్రాప్తించునేమో కాని అంతకంటే అధికముగా ఏమి ప్రయోజనం ఉంది? వారికి వచ్చేటువంటి ఆ పదవులు ఏమన్నా స్థిరములా, శాశ్వతములా? అవి కూడా అనంతకాలం ముందు క్షణకాల భోగ్యప్రాయమై అల్పమైనవే అవుతాయి. బ్రహ్మదేవుడు పదవైనా అలాగే ఈ యొక్క ఇంద్ర పదవులైనా ఏవైనా సరే అనంత కాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే అవి చాలా అల్పాతి అల్పము. కావున ఇంత కృషి చేసి ఇంత పట్టుపట్టి పొంది అటువంటి పదవులు పొందడం వల్ల వచ్చే ప్రయోజనమేమి? అవి కూడా నాశవంతములే కదా అని జనకుడు భావిస్తూ, ఆపద అనే దుష్ట భ్రమరమును పీడింపని స్వర్గ ప్రదేశము భూమిపైన కాని పాతాళమును కాని ఎచ్చట ఉంది? కావున ఏ ఆపద లేనిటువంటి, ఏ ఆపదను పీడించినటువంటి ఒక స్వర్గం ఏదైనా భూమి మీద ఉందా, పాతాళములో ఉందా, ఆ దివిలో ఉందా అంటే ఎక్కడా లేదు. ఎక్కడైనా ఆపద ఉంది, ఎక్కడైనా బాధలున్నాయి, ఎక్కడైనా కష్టాలున్నాయి, ఎక్కడైనా మనసు ఉంది. ఎందుకంటే ఇయా దేశాల్లో ఎక్కడైనా సరే మనసు కలిగి ఉంటాం కనుక అజ్ఞానం ఉంటుంది, కనుక వాటి చేత పీడింపబడక తప్పదు. ఈ వర్తమాన దృశ్యం యొక్క శిరస్సుపై వినాశనమును, రమణీయ పదార్థములు శిరస్సుపై అరమణీయత్వమును, సుఖములనే శిరస్సుపై దుఃఖములను తిష్ట వేసుకుని ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ వర్తమాన దృశ్యం యొక్క శిరస్సు మీద, నెత్తి మీద వినాశనం అనేది రాయబడి ఉంది. ఇప్పుడు మనం వర్తమానం అంటే ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే ఇప్పుడు ఉంది అని నమ్ముతున్నామో, మన కంటి ముందు కనిపిస్తుందో ప్రత్యక్షంగా, ఇది స్థిరం అనుకుంటున్నాము, దాని నెత్తి మీద ఏమి రాయబడి ఉంది? కొంతకాలానికి ఇది కనపడదు, ఇది ఉండదు, ఇది నశించిపోతుంది అని రాయబడి ఉంటుంది. ఎందుకంటే గతములో మనకి భూతకాలం, గడిచిపోయిన కాలం, ఇప్పుడు మనకి మృత్యు కనిపించడం లేదు. మరి అదంతా ఎలా అయితే లేకుండా అయిపోయాయో ఇప్పుడు వర్తమానాన్ని మనం ఎంతగా నమ్మినా, ఎందుకంటే అలనాడు కూడా వారు ఉన్నటువంటి వర్తమానాన్ని వారు అంతగా నమ్మే ఉన్నారండి. కానీ మరి ఇప్పుడు ఉందండి, నమ్మిన వారు కానీ నమ్మినది కానీ ఏదైనా కనిపిస్తుందా అంటే అది ఎవ్వరికీ తెలియదు, కాలగర్భంలో కలిసిపోయింది. అసలు వాటి గురించి చరిత్రే మనకు తెలియదండి. ఏదైనా మహానుభావులు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వారు జ్ఞానులు ఉంటే వారి గురించి కాస్త తలుచుకుంటాం తప్ప, సామాన్యులుగా పుట్టి సామాన్యులుగా పెరిగి సామాన్య విషయాలను అనుభవించి సామాన్యులుగా గతిస్తే కాలగర్భములో మనకంటూ ఇంత చిరునామా మిగలదు, తలచేవారు కూడా ఉండరు.
వాళ్ళని స్ఫురింప చేసుకునేవారు కూడా ఉండరు. అలా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారండి. వారెవ్వరూ మనకి తెలియదు. వారు అనుభవించినవి లేవు. వారు ఉంటాయని నమ్మినవేవి కూడా లేవు. మరి అవన్నీ లేకుండా అయినప్పుడు ఇప్పుడు నేనెంతగా విశ్వసిస్తున్నవి ఉంటాయా? ఏవీ ఉండవు. కావున వాటి శిరస్సు మీద వినాశనం అనే పదం ఇవాళ కనిపిస్తుంది. ఇవాళ పుడుతుంది అంటే ఏదో ఒక రోజు నశిస్తుంది. ఇవాళ ఉంది అంటే రేపు ఉండదు. ఏదో ఒక రోజున అనేది తప్పనిగా వర్తించేటువంటి న్యాయం అండి అది. దీన్ని ఎవ్వరు కూడా తప్పించలేరు. అలాగే ఇవాళ రమణీయమైన పదార్థం ఉందండి. చూడ్డానికి ఇంపుగా, సొంపుగా, అందంగా, మనసుకి రంజకంగా ఉందండి. ఏదైతే రమణీయంగా ఉందో అది దాని నెత్తి మీద ఏముంటుంది? అరమణీయత్వం. ఎంతో అందంగా ఉంది అనుకుంటాం. కానీ అందం శాశ్వతమా? స్థిరమా? ఉంటుందా? ఎప్పటికీ ఉండదండి. ఏదైనా సరే దాని యొక్క స్థితిగతులను బట్టి కొంత హెచ్చుతగ్గులుండొచ్చు. కాల వ్యవధిలో కొంత కాల పరిమాణంలో హెచ్చుతగ్గులుండొచ్చు. ఒక్కొక్కటి కొన్ని గంటల్లోనే మార్పు చెందేయొచ్చు. ఒక్కొక్కటి కొన్ని రోజుల్లో మారొచ్చు. ఒక్కొక్కటి కొన్ని సంవత్సరాల కాలం పట్టొచ్చు. అయినప్పటికి కూడా మార్పు అనేది జరుగుతుందండి. ఒక పువ్వు రాలిపోవడానికంటే ఒక రోజులో అయిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి ఆ రమణీయత్వం తగ్గిపోవడానికి ఒక రోజు చాలు. అలాగే కొన్ని దృశ్యాలు మార్పు చెందడానికి కొంత సమయం పట్టొచ్చు. అలాగే నేను అని నమ్ముతున్నటువంటి మనం ఎంతో ఇష్టపడుతూ ప్రియంగా చూస్తున్నటువంటి ఈ దేహ సౌందర్యం ఉంది చూడండి. ఇది మారటానికి కొంత కాలం పట్టొచ్చు. సంవత్సరాలు పట్టొచ్చు. అయినప్పటికీ కూడా మారడం తథ్యం. దీనికున్నటువంటి ఏ రకమైనటువంటి రమణీయత్వం కూడా అది నిలిచిపోతుందా అంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఎంత గొప్ప వాళ్ళకైనా సాధ్యం కాదు. ఎన్నో రకాలైనటువంటి దానికోసం తపస్సులు చేసిన వారికి సాధ్యం కాలేదండి. సామాన్యుల గతి ఎంత? అది గుర్తించాలి. కావున రమణీయత్వం నెత్తి మీద ఏం రాసుంటుంది? అరమణీయత్వం. ఎవడైతే ఇది గుర్తిస్తాడో దీని పట్ల ఎప్పుడు మోహాన్ని పెంచుకోడు. ఎప్పటికైనా అది కోల్పోయేదే దాని యొక్క సౌందర్యాన్ని. అలాగే దాని రుచిని ఒక ఒక మధుర పదార్థాన్ని ఎంతో ప్రియంగా చూస్తాం. కావాలని కాంక్షతో ఉంటాం. కానీ ఆ మధుర పదార్థము ఒక రోజు, 2 రోజులే మధురంగా ఉంటుంది. మూడో రోజుకి అది వ్యర్థ పదార్థం అయిపోతుంది. మనమే బయట పడేయవలసొస్తుంది. కావున ఆ మధుర పదార్థం పట్ల కూడా ఏముండకూడదు? రాగం ఉండకూడదు. ఏదైనా అదే పదార్థం మళ్ళీ తినాలి, మళ్ళీ కావాలి, అలానే ఉండాలని కాంక్ష ఉంది చూడండి. ఇదే మనకి ఈ యొక్క లోక వ్యవహారములో నిరంతర చర్యగా పరిణమిస్తుంది. ఎప్పుడు దాంట్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కావున జీవించటానికే మనం ఆహారాన్ని తీసుకునే విధానంలోనే జీవనం గడిచినప్పుడే నీకు పారమార్థికం కోసం కొంత సమయం దక్కుతుంది. కేవలము దేహాన్ని కాపాడుకోవాలి. ఎందుకోసము? పరమాత్మ యొక్క అనుభవం పొందుట కొరకు ఈ పాత్రని దానికి అనుగుణంగా ఉంచుకోవడం కొరకే ఆహార స్వీకరణ. కానీ అలాగ తీసుకుంటేనే మనకి యొక్క ఈ దైవ విధానంలో ఆత్మతత్వాన్ని తీసుకోవడానికి దాన్ని మనకి అన్వయించుకోవడానికి కానీ దాని అనుష్ఠానానికి కానీ సమయం అనేది ఉంటుందండి. కానీ జీవించడం కొరకు ఆహారం తీసుకుంటే అంతే తప్ప ఆహారం తీసుకోవడమే జీవితాశంగా ఉన్నామనుకోండి. దాని కొరకే అరులు చాచామనుకోండి. దాని రుచుల కొరకే అరులు చాచామనుకోండి. కాలానికి ఎక్కడా కూడా అసలు కాలం సరిపోదండి. మనకున్న సమయం సరిపోదు. నిరంతరము దాని కొరకే మన జీవితాన్ని పణంగా పెట్టేస్తాం. ఆ తర్వాత ఇంకేముందండి? ఇంతకీ ఇదంతా దేనికోసం పెడుతున్నాం? అల్పమైన దానికోసం. కేవలము జిహ్నేంద్రియం అనేటి ఒక ఇంద్రియాన్ని జయించలేకపోవడం వల్ల ఇన్ని రకాల వ్యర్థాలు. అలానే ఏ ఇంద్రియమైనా అంతే. కావున ఇవాళ ఏది రమణీయంగా తోస్తుందో రేపటికదే అరమణీయత్వాన్ని పొందుతుంది. దాని ఎత్తి మీద అరమణీయత్వం. అలాగే సుఖాల కొరకు కాంక్షలతో ఉంటాం. సుఖాల్ని అనుభవించాలి, భోగాల్ని అనుభవించాలి, ఇత్యాది కాంక్షల్లోనే జీవనాన్ని గడుపుతూ ఉంటాం. కానీ సుఖము నెత్తి మీద ఏముంటుంది అంటే దుఃఖం అనేది తిష్ట వేసుకుని ఉంటుంది. ఎంతో మనం ఎన్నో కోరి కోరి సుఖాలు పొందాలని కాంక్షిస్తాం.
కానీ సుఖమే నిజమైతే, నీకు వచ్చిన సుఖమే యథార్థమైతే ఎప్పుడు దుఃఖించవలసిన అవసరం ఉండకూడదు. ఒకవైపు నుంచి సుఖం పొందుతున్నాం అనుకుంటూనే దాని యొక్క అనుభవంలోనే దుఃఖం ఇమిడి ఉంటుంది. దాన్ని తెలియకుండానే అనుభవించేస్తాం. కింద పడి మీద పడి మొత్తానికి అనుకున్నది సాధించామనుకుంటాం. ఈ సాధించటంలో మధ్యలో ఎంతో దుఃఖాన్ని పొందుతాం. ఒక చిటారు కొమ్మన ఉన్నటువంటి ఒక పండు ఉందండి. అది ఎక్కడో చాలా పైన ఉంది. దాన్ని అందుకోవడం అనేది చాలా కష్టము. తెలుసు ఆ విషయం. కానీ కింద కూడా చాలా ఉన్నాయి. కానీ వీటి మీద కంటే కూడా చాలా బాగుంది కదా అని ఆ పండే కావాలని కోరుకుంటాడు. సరే, ఆ పండు కోసం వాడు అనుభవించడానికి ఇది సరిపోతుంది. కానీ దానికోసమే వాడు ప్రయత్నించి చివరికి దానికోసం ఎన్నో తిప్పలు పడి ఏదో పెద్ద కర్ర పట్టుకొస్తాడు, కొడతాడు, ఒక రాయి విసురుతాడు. వాడు విసిరి రాయి వచ్చి వాడి నెత్తిన తగులుతుంది. దాని ఒక పీట వేసుకుంటాడు. దాని మీదకి ఎక్కి కొట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ లోపల ఆ పీట పడిపోతే దాని మించి జారిపడి కాలికి దెబ్బ తగిలింది. అలానే దానికోసం అనేక ప్రయత్నాలు చేసి చేయగా చివరికి పండు పడిందండి. పండు పడింది. ఎలా పడింది అంటే సగము చిట్లిపోయి, ఎందుకంటే అంత పైనుంచి కింద పడింది కదా, అది సగం వరకు నుజ్జైపోయింది. కానీ వాడు అది కూడా గమనించడు. పండు దొరికిందంటూ సగము నిరసించిపోయినటువంటి వ్యర్థమైపోయిన ఆ పండుని తీసుకుని నాకు దొరికిందని చెబుతాడు. దాంట్లో కలిగినటువంటి నష్టాన్ని కూడా వాడు గుర్తించినా బయటికి దాన్ని వర్తింపజేయడు, దాన్ని వ్యక్తీకరించడు. కనుక నాకు దొరికింది అన్నట్టుగానే బయటికి ప్రదర్శన చేస్తాడు. చివరిగా ఆ చితికిపోయిన పండును తిని ఆహా, నేను ఎంత కష్టపడి సాధించుకున్నాను అనుకుంటాడు. కానీ వీడికి నెత్తి మీద తగిలిన దెబ్బ, కాలికి తగిలిన దెబ్బ, ఊడిపోయిన పన్ను ఇవన్నీ గుర్తుండవండి. ఎందుకు గుర్తుండు? అసలు వీడు ఆ కింద చక్కగా వాడికి అనుభవాన్ని సరిపోయే పండు ఉన్నప్పుడు దాన్ని తీసుకున్నాడు అనుకోండి, ఈ దుఃఖాలన్నీ అనుభవించే పరిస్థితి రాదు వాడికి. కానీ ఇది గమనించకుండా మనం చేసే ప్రయత్నాలు కూడా ఇలానే ఉంటాయండి. మన అవసరాలు తీర్చడం ఎంతవరకు అవసరమో అది మనకి దుఃఖలేమి, అంటే దుఃఖాన్ని కలిగించిన విధంగా జీవితాన్ని గడుపుకోవచ్చు. అవసరం తీరడం వరకే ముఖ్యం అనుకుంటే అప్పుడు మనకి సమయము ఉంటుంది. ఈ జీవితాన్ని దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించే విధానము ఉంటుంది. కానీ అధిక సుఖాల కొరకు ప్రాకులాడామనుకోండి, ఇంకా ఏదో కావాలన్నట్టుగా ఆశపడి ఇంకా ఎక్కడికో పరుగులెట్టామనుకోండి, ఉన్న సుఖం కూడా పోతుందండి. ఎలా అయితే దేహానికి బాధలు వచ్చేసాయో, కానీ దాన్ని కూడా దుఃఖమని తెలుసుకోమండి. అదే అజ్ఞానం. అందులో పడి ఉంటాం కనుక వచ్చిన దుఃఖాన్ని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉంటాం. అన్నీ అయిపోయిన తర్వాత ఇన్ని దుఃఖాలు పడి ఏదో సాధించాను అనుకుని సాధించాడు. ఇంత సాధించాక అనుభవిద్దామనేటప్పటికీ వీడికి ఆయుష్ అయిపోతుంది, పిలుపు వచ్చేసింది. ఇంకేం అనిపిస్తాడండి? జీవితకాలము పరుగులు పెట్టాడు. పరుగులు పెట్టి ఏదో దొరికింది, చేతికి అందింది అనుకుంటాడు. కానీ అనుభవిద్దామంటే దేహం ఉండదు. ఇదండి పరిస్థితి గమనించుకోకపోతే. కనుక నిరంతరము మనము ఈ విధంగానే పరుగులు పెడుతున్నాం. కావున దుఃఖాలు, భోగాలు ఇవన్నీ కూడా వీటి నెత్తి మీద ఏముంది? భోగాల నెత్తి మీద రోగాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సుఖాల నెత్తి మీద దుఃఖాలు తిష్ట వేసుకుని ఉన్నాయి. కావున శాశ్వతమై దుఃఖరహితమైనటువంటి ఏ పదార్థమును నేను ఆశ్రయించుదును. కావున ఇలాగ మనము గమనిస్తే లోకములో దేన్ని పట్టుకోవాలి? ఏది చూసినా దాంట్లో ఈ విధంగానే అంతం కనిపిస్తూ ఉంది. కావున విజ్ఞుడైనటువంటి వాడు ఆశ్రయించదగింది జగత్తులో ఏదైనా ఉందా? నేను దేన్ని ఆశ్రయించాలి ఇప్పుడు అని జనకుడు ప్రశ్నించుకుంటూ ఈ యొక్క ప్రాకృత అంటే అజ్ఞాన స్వభావం గల క్షుద్ర జీవులు అనేకులు పుడుతున్నారు, చనిపోతున్నారు. అట్టి వారిచే ఈ భూలోకము నిండి నివిడీకృతమైపోయింది, భూమి బరువెక్కిపోయింది. కానీ ఉత్తములకు సాధు మహాత్ములు అతి దుర్లభులై ఉన్నారు. అనేకులు లెక్కకు మిక్కిలుగా జన్మానికి వచ్చేవారు ఎవరు అంటే అల్పులే, అజ్ఞానులే. అట్టివారి చేతే భూమి నిండిపోయింది. వీరిలో ఎక్కడో కోటికొక్కడున్నాడండి జ్ఞాని, చెప్పడానికి అరుదుగా. కావున సాధు మహాత్ములు అతి దుర్లభులై ఉన్నారు.
దీనిని ఎట్లా పట్టుకుంటాను అనుకుంటూ నీల కమలం వంటి నేత్రములు గలవారు, ఈ విధంగా మిక్కిలి సౌందర్యవంతులు, విలాసవంతులు, ఈ విధంగా వారి పట్లే మనకి అనురాగము కలిగి జీవితాన్నంతటినీ కూడా పణంగా పెట్టేస్తే ఇదంతా కూడా హాస్యాస్పదమైన విషయం అయిపోతుంది. జీవితాన్ని ఎంతో ముఖ్యమైన దాని కొరకు వినియోగించవలసినటువంటి జీవితాన్ని కేవలం సౌందర్యానికి, వాటిని అనుభవించడానికే క్షణాల్ని యుగాలుగా ఇలా గడిపేస్తూ ఎవరైతే జీవనాన్ని వ్యర్థం చేసుకుంటారో అది హాస్యాస్పదం. ఇంత విలువైనటువంటి జన్మ కలిగి కూడా దాని విలువని గుర్తించలేకపోతే అది హాస్యాస్పదమే. ఎవరు కనురెప్ప తెరచుడిచే జగత్తు యొక్క సృష్టియు, మూయుటచే జగత్తు యొక్క ప్రళయము సంభవించుచున్నదో అట్టి మహామహులైనటువంటి పూర్వపు బ్రహ్మాదులు ఇప్పుడు ఏరి కాలగర్భములో విలీనులైపోయారు. అట్టివారే లేనప్పుడు ఇక మా బౌంట్ల వారికి లెక్క ఏమి? ఎవరు కన్ను తెరిస్తే సృష్టి అండి, కన్ను మూస్తే ప్రళయం. ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు మెలకుగా ఉన్నంత వరకు సృష్టి జరుగుతూ ఉంది. నిద్రకు ఉపక్రమిస్తే ప్రళయం వచ్చేస్తుంది. కానీ అంత గొప్పవాడైన బ్రహ్మదేవుడు కూడా ఇప్పుడు లేడండి. అలాంటి బ్రహ్మదేవులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. సృష్టికి ప్రళయానికి కారకులుగా ఉండి కూడా వారు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నారే, ఇక మా బోటి సామాన్యుల యొక్క గతి ఏమి అని ప్రశ్నించుకుంటూ అత్యంత రమణీయములైనటువంటి అత్యంత స్థిరములైనటువంటి పదార్థములు కలవు. కానీ వాని అన్నింటి యొక్క పర్యవసానము అంటే ఆర్జన రక్షణ వియోగాదుల వలన చింతయే దుఃఖమే అయి ఉన్నది. కాబట్టి ఓ చిత్తమా, అట్టి పదార్థమును ఎలా వాంఛిస్తావు? కావున ఈ జగత్తులో అందరికంటే గొప్ప పదవులు పొందేవారు ఉంటారు. అన్నింటికంటే గొప్ప రమణీయమైనటువంటి వస్తువుల్ని, దృశ్యాల్ని అనుభవించగలిగేవారు ఉంటారు. ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి అన్నింటి యొక్క పర్యవసానం, వాటిని అనుభవించడం వల్ల వచ్చేటువంటి తదుపరి విధానం ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఆర్చన, వాటిని పొందడం, సంపాదన చేయడంలోను వాటిని రక్షించుకోవడం. ఎందుకంటే కలగడం ఒక ఎత్తైతే కలిగిన వాటిని రక్షించుకోవడం ఒక ఎత్తండి. యోగక్షేమ అన్నారు ఎంతకి. ఎందుకు? భగవానుడు ఒక్కొక్కప్పుడు చెప్పారు, ఎవరైతే నా యందు అనన్య భక్తితో ఉంటారో వారు యోగక్షేమం వహామ్యహం అన్నారు. కానీ ఆయన చెప్పిన యోగం ఇది కాదండి. మనుషునికి సార్థకతో రావడానికి ఏది రావాలో అదే యోగం అండి. వారికి ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాడు అక్కడ అనన్య భక్తి కలిగితే. ఆ ఇచ్చిన దాన్ని మళ్ళీ వారే రక్షించుకునే భారమ లేకుండా ఆయన ఇచ్చిందే ఆయనే కాపాడుతూ ఉంటానని చెప్పిన వాగ్దానం అది. కానీ ఇక్కడ అనన్య భక్తితో ఉండటం కాదండి, మనకు మనమే సంపాదన చేసుకుంటూ ఉంటాం, ఆర్జన చేస్తూ ఉంటాం, దాన్ని ఇంకా పెంపొందించుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటాం, ఉర్రూతలూగుతూ ఉంటాం. కానీ ఈ ఆర్జన చేసేటువంటి సమయంలో ఎంతో చిత్రహింస ఉంటుందండి, మానసిక వ్యధలుంటాయి, అశాంతి ఉంటుంది, అజ్ఞానంతో ఉంటాము. కాలం అనేది ఏమినాడు కూడా నిలవకుండా అయిపోతుంది. ఇలా ఆర్చన, అలాగే వాటిని రక్షించుకునే విధానం, ఈ రక్షణ విధానంలో ఎంతో స్వార్థం వచ్చేస్తుంది. వాటిని కాపాడుకోవాలి కనుక ఈ విధంగా అజ్ఞానానికి పడిపోతూ ఉంటాం. కావున ఈ వియోగాదుల వలన ఆ వచ్చిన దాన్ని రక్షించుకోవాలి, ఆ వచ్చిన దాన్ని ఎలా ఉపయోగించాలి, వియోగం ఎలా, దాన్ని ఎలాగ వినియోగం చేయాలి అదొక ఎత్తైతే, ఏదో ఒక రోజున మనకు వచ్చిన దాని నుంచి మనము తప్పకుండా మనమన్నా దూరం అవ్వాలి, లేదా అదన్నా దూరం అవుతుంది. ఇది తప్పనిసరి క్రియ అండి. ఎప్పుడూ మన దగ్గర ఉన్నది మనతో ఉండిపోతుంది అనేది ఎన్నటికీ జరగదండి, ఎవ్వరికీ జరగదు. అది నా అనుకునేవాడికి ఇస్తావో, ఇంకొకరికి ఇస్తావో, ఎవరికొకరికి మనం చూస్తూనే ఉన్నాం లోకధర్మంగా. ఇవాళ నాది నాది అని ఏదైతే అనుకుంటున్నావో అది రేపు ఇంకొకటిది, అలాగే నిన్న వేరొకరిది. అది ఇంతకీ నీదేది? ఏది లేదు. నిన్న ఎక్కడి నుంచో వచ్చింది, నిన్నెవరిదో ఇవాళ నాదైపోయింది. దాన్ని నాదిగా చేసుకోవడం కోసం ఎన్నో తనమునకలు పెడతాము, తర్జన భర్జనలు పెడతాము, మనోవేదనకు లోనవుతాము, రకరకాలైనటువంటి ఈ యొక్క రాగద్వేషాలకు లోనవుతాం, స్వార్థపూరితమైన వర్తనాలు వచ్చేస్తాయి. సరే ఇప్పటికి నాది, కానీ ఆ నాది అనుకునేది రేపు మాత్రం మళ్ళీ నాదిగా ఉండిపోతుందా ఎప్పుడంటే, ఒకవేళ మనం జీవించి ఉండగానే
అది వేరొకరిది అయిపోతుంది. ఇదంతా మనందరం కళ్ళ ముందు చూసేటువంటి చరిత్రే. ఆ రోజు మనం ఎంత కొట్టుకున్నా, నేనింత కష్టపడి సంపాదించా, అది చేశాను, ఇది చేశాను అన్నా ఎవ్వరూ వినిపించుకోరు. ఇది లోకధర్మం. ఇది ఎవడైతే గమనిస్తాడో వాడు ఇప్పుడు ఉన్నదేదో ఏదైతే ఉందో దాని పట్ల సక్తత లేకుండా ఎలా ఉండాలో అలానే ఉంటాడు. ఇదేదో రోజు ఇది పరాయిది నా దగ్గర ఉందంటే ప్రస్తుతానికి ఉంది కనుక వాడుకుంటున్నాను. ఎవరిదో మన దగ్గర ఉండి కొంతసేపు కొన్ని రోజులు వాడుకో అంటే ఇస్తే ఎలా మనం వాటిని వినియోగిస్తామో అలా వినియోగించుకుంటాడు తన దగ్గరున్న ఏ పదార్థాన్నైనా, ఏ వస్తువునైనా. యథార్థానికి ఇదంతా ఎవరి సొత్తు? పరమాత్మ సొత్తు. నీది కాదు, నాది కాదు, వాడిది కాదు. నువ్వెంత కష్టపడినా, నేనెంత కష్టపడినా, ఎన్ని కష్టపడినా ఉన్నదే పొందుతాం తప్ప లేనిది సృష్టించమండి ఎవ్వరం కూడా. ఉన్న దానిని ఏదో రకంగా మార్పులు చేసి, చేర్పులు చేసి దానికి, దీనికి అంటిస్తాం తప్ప కొత్తగా సృష్టించే హక్కు ఎవ్వడికీ లేదండి. ఉన్నదాన్నే పంచుకుంటున్నాం. ఈ యొక్క మార్పు చేర్పులు చేసుకుంటున్నాం. అంతే తప్ప యథార్థానికి మనం తెచ్చింది కూడా ఏదీ లేదు. ఇది గమనించిన వాడెవ్వడో ఇది యావత్తు కూడా పరమాత్మ సొత్తుగా భావించి దాన్ని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటాడు. భగవంతుడిని ఎంత పవిత్రంగా చూస్తాడో తన దగ్గర ఉన్న వాటిని కూడా అంతే పవిత్రంగా భావిస్తూ ఉన్న వాటిని ఆదరంగా పవిత్రంగా భావన చేస్తూ పూజ్య భావంతో వాడుకుంటాడు. అలాగే వేయించేస్తాడు. అలాగే వదిలేస్తాడు కూడా. అంటే దాని పట్ల ఏ రకమైన రాగము మమకారము లేనివాడై ఉంటాడు. కానీ ఇది గమనించకపోతే పూర్తిగా దానిలో మునిగిపోతామండి. దానికోసమే అరుగులు పెడతాం. కావున ఓ చిత్తమా అట్టి పదార్థములు ఎందుకు వాంఛిస్తావు? వీటన్నింటిలో అంతర్భాగంగా ఇలా దాగి ఉందే అటువంటి వాటిని ఎందుకు కోరుకుంటున్నావు అని జనకుడు తన మనస్సుని ప్రశ్నించుకుంటున్నాడు. ఇది ఇలా ప్రశ్నించుకోబట్టే ఈ వాట కూడా జనకుడిని మనం తలుచుకుంటున్నామండి. జనకుడు ఎప్పటి కాలం వాడో కానీ ఆయన మహాతత్వవేత్త అయ్యాడు. ఆయన దగ్గరికి ఎందరో ఋషులు కూడా తన పుత్రుని పంపించి జ్ఞానాన్ని పొందటానికి గురువుగా ఆయన దగ్గరికి పంపించేవారు. ఎందుకు ఇంత గొప్పవాడయ్యాడంటే ఎలా అయ్యాడు? సామాన్యుడే జనకుడు కూడా. కానీ తాను చేసుకున్నటువంటి ఈ విచారణ తద్వారా తాను నిలుపుదల చేసుకుని ఆ యొక్క స్థితిని స్థితం చేసుకోవడం వల్లే అతను మహనీయుడయ్యాడండి. కేవలం సిద్ధులు చెప్పుకున్నారు, ఆ గీతాలు వినేశాడు, ఆయన ఇంటికి ఆయన వచ్చేసారండి. ఏ మననము చేయలేదండి. తత్వాన్ని విచారణ చేసుకోలేదు, వైరాగ్యాన్ని పొందలేదు. అప్పుడు జనకుడికి ఏమి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. ఈరోజు జనకుడిని ఎవరు తలిచేవాళ్ళమా? ఎవ్వరము తలవండి. అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? దాన్ని నిరిధ్యాసనం చేసుకున్నాడు కనుక. ఎవ్వరమైనా ఇంతే. మనం వినడం అనేది కేవలం వినడం అనేది శ్రవణం ఒకంత మాత్రమే. కానీ తదుపరి మనం చేయవలసింది ఏమిటి అంటే దాన్ని మనము అంతరములో నిలుపుకునే ప్రయత్నం. దానికి మననం చేయాలి. నిరిధ్యాసం నేను ఇలా ఉండాలని నిశ్చయించుకోవాలి. కావున ఇక్కడ కూడా జనకుడు అదే విధముగా ఈ విచిత్రములైనటువంటి ధన దారాది సంపదను చిత్తము గొప్పగా తలంచుచున్నదో అది పొరపాటు. ఏలయన్నా అవి ప్రారంభములో గొప్పగాను సుఖముగాను తోచి తుదుకు దుఃఖప్రదములై నశ్వరములై పర్యవసించుట బట్టి వాణ్ణి మహా ఆపదలుగానే నేను భావించుతున్నాను అన్నారు. జనకుని యొక్క ఉద్దేశం ఇది. ఏం చెప్తున్నారు? విచిత్రములైనటువంటి ఈ ధన సంపాదన, ధనాలు, ధార, అలాగే పుత్రులు అంటే భార్య, పుత్రులు, అలాగే భర్త ఇత్యాది బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సంపదలు. ఈ అన్ని సంపదల్ని కూడా చిత్తము గొప్పగా తలుస్తూ ఉంటుంది. ఇంతకు మించి ఇంకేమీ లేదన్నట్టుగా భావిస్తూ ఉంటుంది. వాటి యొక్క విధానంలోనే పడిపోతుంది. కానీ ఇది పొరపాటు. ఇది యథార్థము కాదు. ఎందుకంటే ఏవైతే ప్రారంభములో గొప్పగాను సుఖముగాను తోస్తున్నాయో ఈ జగత్ న్యాయాన్ని బట్టి అవే చివరికి దుఃఖప్రదములై నశ్వరములై పర్యవసిస్తున్నాయి. ఇవాళ ఏదైతే చాలా ఉన్నతం గొప్పది ఇంకింతకు మించింది లేదన్నట్టుగా భావిస్తావో అది కొంతకాలానికి అల్పమైపోతుంది. దృష్టిలోనే అల్పమైపోతుంది. కొత్తగా ఉన్నప్పుడు దానికి ఎంతో విలువిస్తామండి. పాతదైపోయింది అనుకోండి దాని పట్ల ఇంతకీ అదే వస్తువు కనుక అది పాతదైంది కనుక దాని పట్ల మనకుండే భావనలో మార్పు వచ్చేస్తుంది. బంధమైన అంతే. ఒకప్పుడు చాలా
కాంక్షిస్తాం ఆ బంధం పట్ల అలానే నిలుపుకోవాలని. కానీ ఎక్కడైనా విరుద్ధ భావాలు వచ్చినాయి అనుకోండి ఆ బంధములో, ఆ బంధం చివరికి తెంచుకోవడానికి సిద్ధపడిపోతాం. అసలు ఈ బంధం నాకు వద్దు అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఏదైతే నీవాళ రాగంతో కాంక్షించావో, అదే రేపొద్దున నువ్వు అప్రియంతోటి దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. ఇదంతా జగత్తులో మనం చూస్తున్న విషయమేనండి. అన్నీ మనకు అనుకూలంగా ఉన్నంత వరకే మనం అన్నీ మాట్లాడతాం. అన్నీ కావాలనుకుంటాం. మనకి చక్కగా మనం అనుకున్నవి జరిగినంత కాలం ఈ జగన్ నాటకం జరుగుతుంది. కానీ ఏదో ఒక రోజున ఇది కథ. కనుక ఈ కథలో మార్పు సహజం. కనుక ఈ మార్పులనేవి తప్పకుండా వస్తాయండి జీవితంలో ఏదో ఒక రోజున. ఆ వచ్చిన రోజే మనము అంతకుముందు ఎలా ఉన్నామో అలా ఉండగలిగితేనే మనం తత్వజ్ఞుడుగా ఉండగలుగుతాం. అలా కాకుండా మార్పులొచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మారామో, చెదిరిపోయామో, బెదిరిపోయామో అంటే మనకి తత్వం తెలీదని అర్థం. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనకి పరీక్ష వచ్చినప్పుడే నిలబెట్టుకోగలిగి ఉండాలి. ఆ విధానాన్ని గ్రహించుకోగలిగి ఉండాలి. అంతేకానీ ఏదో కేవలము చదువుకుని అర్థమైపోయింది అంటే మనకి ఏమీ తెలీదండి. కావున ఏ బంధమైనా అంతే. చూడండి ఒక ఇంటిలో ఒక వ్యక్తి చాలా ప్రధానమైన వ్యక్తిగా ఉంటారు. ఆయన లేకపోతే ఆ కుటుంబం గడవదేమో అన్నంతగా ఉన్న వ్యక్తే కొంతకాలానికి వార్ధక్యం వచ్చిందండి. అప్పటి వరకు ఆయన ఏది చెబితే అది వేదంగా ఆ ఇంట్లో నడిచింది. కొంతకాలానికి ఆయనకి అనేక కారణాల వల్ల ఈ యొక్క దేహము పనిచేయదు. క్రమక్రమంగా అనారోగ్యాలు వస్తాయి. వృద్ధాప్యం వస్తుంది. సరే కావున వారి అధికారాల్లో కూడా తేడాలొస్తాయి. వారు అప్పటి వరకు తనదే అన్నిటికంటే గొప్పది అనుకునేటువంటి తన యొక్క అధికార బలాన్ని కూడా విడిచిపెట్టాలి. ఇంకొకరి అధీనంలోకి వెళ్ళాలి. సరే వెళ్ళిన తర్వాత కూడా ఆ దేహము అలానే వర్తిస్తూ ఉందనుకోండి. ఇంకా జీర్ణావస్థకొచ్చిందని ఇంకా జీర్ణావస్థకొస్తుంది. కానీ ఆ వ్యక్తి లేకపోతే బ్రతకలేము అన్నంత విధానంలో ఉన్నవాళ్ళం కూడా అదే స్థితిలో కొంతకాలం గడిచిపోయిందనుకోండి. అప్పుడు ఇంక ఎప్పుడు సెలవు తీసుకుంటారు ఈయన అనే భావనొచ్చేస్తుందండి. ఎప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టేస్తారా అని చూస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇది ఎవ్వరికో పరిమితం కాదండి. రేపొద్దున్న మనమే ఆ స్థితిలో ఉండొచ్చు. ఏదో ఒక రోజున ఈ దేహం కూడా అదే పరిస్థితిలో ఉండొచ్చు అనేది గమనించాలి. కావున దేన్నైతే మోహించావో, కాంక్షించావో అది ఎప్పుడూ కూడా స్థిరం కాదు. అది గమనించి ఈ దేహాదుల యందు కానీ, వస్తువుల యందు కానీ, విషయాల యందు కానీ, వ్యక్తుల పట్ల కానీ అరాగం అనేది లేకుండా ఉంటేనే ద్వేషం రాదండి. రాగం లేదనుకోండి నిజంగా ఆ పరిస్థితి వచ్చినా ద్వేషించం. ద్వేషం ఎప్పుడొస్తుంది? రాగం ఉంటేనే ద్వేషం వస్తుంది. కావున ఎలా ఉంటే అలా స్వీకరించగలుగుతాం అప్పుడు. ఈ విధానాన్ని గమనించుకుని ఇవన్నీ కూడా మహా ఆపదలే. ఎవరికీ కూడా ఇవి నిజాన్ని చెప్పాలంటే ఎవ్వరికీ కూడా ఇవి క్షేమాన్ని కలిగించేవి కాదు. కానీ ఆపదల్ని కోరుకుంటున్నాం. ఇది ఎప్పుడైతే మనం వాటిని ఆపదలుగా గమనించుకుంటామో, అవన్నీ మన చుట్టూ ఉన్నప్పుడు కూడా వాటి పట్ల సక్తత లేకుండా, మోహం లేకుండా జీవించగలిగే విధానం ఇప్పుడే ఏర్పడుతుందండి. అన్నీ అయిపోయిన తర్వాత వదిలేయటం కాదు. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడే, మన చుట్టూ ఉన్నప్పుడే, మనకి అన్ని అధికారాలు ఉన్నప్పుడే, ఆ అధికారం పట్ల కాంక్ష లేని విధానం రావాలి. ఎప్పటికొస్తుంది? సత్యం తెలిసిన వాడికొస్తుంది. ఇది నిజం కాదు, సత్యం కాదు, ఇది యథార్థం కాదు, ఇది ఉండదు అని ముందే గుర్తించిన వాడు ఎప్పుడూ ఆ అహంకారాన్ని పెంచుకోడండి. ఎప్పుడు ఒదిగే ఉంటాడు. ఎప్పుడూ తాను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంటాడు తప్ప, ఎప్పుడు ఆధిపత్యాన్ని ఎవ్వరి మీద, దేని మీద ప్రదర్శన చెయ్యడు. అహంకారం అనేది ఎవడికైతే ఉండదో, ఎవడికుండదు అహంకారం అంటే జ్ఞానం తెలిసిన వాడు, యథార్థాన్ని గుర్తించిన వాడికి అహంకారం ఉండదండి. ఎప్పుడు ఈ స్థితిగతులు సత్యం కాదు అని ఎవరు గుర్తిస్తారో వారే అహంకార రాహిత్యంలో ఉంటారని దీన్ని బట్టి మనం గమనించాలి. కావున జనకుడు అంతటి వాడి ఈ విధంగా తనలో తాను మదనపడుతూ ఈ విధమైన నిర్ధారణ చేసుకున్నారు కనుక సామాన్యుడైనటువంటి వాడు కూడా కొంతలో కొంతైనా విచారణ చేసుకుని సత్యాన్ని గుర్తించాలి. ఇది గమనించాలి అని చెబుతూ ఈ యొక్క జనకుని యొక్క తదుపరి విధానములో విచారణ ఎలా ఉంటుందనేది మనం రేపటి భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో
तमसो मा ज्योतिर्गमय